జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. నిన్న న్యూస్లో పట పవన్ కళ్యాణ్ గారు కాకినాడ ఎయిర్పోర్ట్లో పట సముద్రంలోకి వెళ్ళి షిప్ను పట్టుకొని షిప్లోకి వెళ్ళి దాన్ని మొత్తం విచారించి మొత్తం ప్రత్యక్షంగా చూసి ఆ షిప్ను సీజ్ చేశారు. అంటే ఆ షిప్పు లోపల థౌజండ్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ రైసు ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ అవుతున్నది అనమాట. అంటే రైస్ స్మగ్లింగ్ అవుతున్నది అనమాట. మీరు గుర్తుంటే ఒక 2 వీక్స్ బ్యాక్ వైజాగ్ పోర్ట్లో పడ కొన్ని వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి గంజాయి డ్రగ్స్ మత్తు మందులు, ముఖ్యంగా గంజాయి పట్టుకోవడం జరిగింది. ఇది ఎందుకు ఈ విపరీతంగా మళ్ళా ఆంధ్రప్రదేశ్లో పడ హైదరాబాద్లో పడ మత్తు మందులు దొరుకుతున్నాయి. డ్రగ్స్ విపరీతంగా పంజాబ్ అయితే సర్వనాశనం చేసిండు వాడు. అరవింద్ కేజ్రీవాల్ ఆప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఢిల్లీలోనూ అటు పంజాబ్లో పట కూడా ఆప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం ఫారిన్ టెర్రరిస్టులకు ఫుల్ చేతులు కలిపి మొత్తం డ్రగ్స్ను, లక్షల కోట్ల డ్రగ్స్ను ప్రజల యూత్కు అలవాటు చేసి డ్రగ్స్కు అలవాటు పడి లైఫ్ నాశనం చేసుకుంటున్నారు. లక్షల మంది యువతరం వీళ్ళు లక్షల కోట్ల డబ్బులు సంపాదించుకుంటారు వీళ్ళు. అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక ఎన్జిఓస్ను, ఎఫ్ఆర్సీఏ లైసెన్స్ను నరేంద్ర మోడీ గవర్నమెంట్ రద్దు చేసింది. మీకు తెలుసు, దాదాపు మోర్ దాన్ 1500 ఎన్జిఓస్ను లైసెన్సెస్ క్యాన్సిల్ అయ్యాయన్నమాట. వాళ్ళంతా కూడా ఏం చేసేది, ఇదివరకు ఫారిన్ కంట్రీస్ నుంచి, విదేశాల నుంచి బాగా నిధులు వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ పీస్ అంటూ ఇలాంటి సంస్థలు, అమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఇట్లా అనేక ఉన్నటువంటి అనేక సేవా సంస్థలు అని చెప్పి, జర్నలిజం అని, ఇప్పుడు మేధా పాట్కర్ లాంటి వాళ్ళు, ఇట్లా అనేక మంది, ఇప్పుడు తీసా సెల్వాదు, ఇట్లా వీళ్ళంతా కూడా లక్షల కోట్ల రూపాయల డబ్బులు వీళ్ళకు ఫండ్స్ వస్తాయన్నమాట. వచ్చేది 60 సంవత్సరాల నుంచి కూడా దాదాపు అట్లనే వచ్చినాయి. ఈ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ టర్మ్ లోపల ఆయన ఇంకా దృష్టికి రాలేదు. తర్వాత సెకండ్ టర్మ్ లోపల ఆయన మొత్తం అవన్నిటి లైసెన్సెస్ని రద్దు చేసిండు. దాంతో ఇప్పుడు విదేశీ నుంచి వచ్చే నిధులు ఆగిపోయినాయి. దాంతో వీళ్ళు బాగా డబ్బులు తినేసి అలా కొంత డబ్బును ఈ టెర్రరిస్టులకు, యాంటీ నేషనల్స్ అన్నమాట, మన దేశంలో పట మత కొల్లలాలు, చిచ్చు పెట్టడాలు, మర్డర్లు చేయడాలు, ఇట్లా లూటీలు, స్మగ్లింగ్లు, ఇట్లా దేశాన్ని విచ్ఛిన్నం చేసి ముక్కలు చేసి సర్వనాశనం చేసి పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాగా ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలి. దానికోసము డబ్బులు తింటూ టెర్రరిస్టులకు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి సిరియా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి ఇటువంటి జిహాదీ టెర్రరిస్టులకు వీళ్ళు, ఇటు లెఫ్ట్ ఈక్వే సిస్టము, ఇటు కామ్రేడ్లకు, నక్సలైట్లకు వీళ్ళు ఫండ్స్ ఇవ్వడం జరిగింది ఇంతకాలం. ఆ డబ్బులు తింటూ వీళ్ళు దేశం కూడా దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేసింది ఇంతకాలం కూడా. ఇవన్నీ కూడా లైసెన్స్ క్యాన్సిల్ అయ్యి డబ్బులు రాకపోవడం వల్ల ఇప్పుడు ఏం చేసింది, డీప్ స్టేట్, ఫారిన్ కంట్రీస్, ఇంటర్నేషనల్స్ ఏం చేస్తున్నారంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, పాకిస్తాన్ ఐఎస్ఐ కానీ, బంగ్లాదేశ్ లష్కర్ తోయిబా, లేదా జైషే మహమ్మద్, బంగ్లాదేశ్ టెర్రర్ గ్రూప్స్, ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు మన దేశానికి డబ్బులు పంపించే అవకాశం లేకపోవడం వల్ల డ్రగ్స్ పంపిస్తారు. వాళ్ళు డ్రగ్స్ బాగా, ఇదివరకు డ్రగ్స్ ఉండే కానీ ఇప్పుడు బాగా పంపిస్తారు. కంప్లీట్ డ్రగ్సే వస్తారు షిప్స్లలో ప్రతిరోజు. మొన్న జస్ట్ 10 రోజులు కాలేదు, బాంబేలో కూడా పెద్ద కొన్ని వేల కోట్ల రూపాయలు వేసే గంజాయి పట్టుకోవడం జరిగింది. డ్రగ్స్ను, గంజాయితో పాటు ఇంకా రకరకాల నార్కోటిక్ డ్రగ్స్ను పట్టుకున్నారు. ముంబై బంగాళాఖాత తీరంలో పట, ముంబై తీరంలో పట ఇన్ని లక్షల కోట్ల మత్తు మందు తిని దేశం యువతరం నాశనం అయిపోతుంది. మళ్ళీ ఆ డబ్బులని తిని వాళ్ళు ఏం చేస్తారు, టెర్రరిజం చేస్తారు. దేశంలో కూడా అన్ని చోట్ల బాంబులు పెట్టి, ఆర్డిఎక్స్లు పెట్టుకుంటా, చంపుకుంటా దేశాన్ని ముక్కలు చేసి పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాగా ఇది దేశాన్ని సర్వనాశనం చేసి ముక్కలు చేయాలని ప్లాన్ చేసినారు అన్నమాట. దాన్ని ఇప్పుడు మోడీ గవర్నమెంట్, నేషనలిస్ట్ గవర్నమెంట్ ఉండడం వల్ల మహారాష్ట్రలో కూడా షిండే లాంటి ముఖ్యమంత్రి నేషనలిస్ట్, జాతీయవాది, దేశభక్తులు ఉండడం వల్ల అక్కడ దొరికింది. లేకపోతే అదే తుకడే గ్యాంగ్ పార్టీలు వాళ్ళు ఉండేది ఉంటే, అదే కాంగ్రెస్ కానీ అపోజిషన్ తుకడే పార్టీస్ ఉండేది ఉంటే ఇంతకాలం నుంచి 60 సంవత్సరాల నుంచి ఎట్లా నాశనం చేసారు అట్లనే నాశనం చేద్దరు వాళ్ళు. వాళ్ళతో చిత్రం కలిపి పోలీసులు అరెస్ట్ చేయరు వాళ్ళను. ఆ డ్రగ్స్ మొత్తం యథేచ్ఛగా ఇండియా మొత్తం లోపల, దేశం లోపల యువతర మొత్తాన్ని కూడా డ్రగ్స్కు అలవాటు చేసి మొత్తం అందరికి బానిసలు చేసి ఇప్పటికే ఆల్కహాల్కు బానిసలు అయిపోయారు. విస్కీ
తాగకుండా బతకలేని స్థితికి ఇప్పటికే కోట్ల మంది ఉన్నారు. ఇక డ్రగ్స్ ఏదంటే ఇంకా నాశనం అయిపోతారు. ఇక ఇవన్నీ కూడా ఎందుకు వస్తారంటే డ్రగ్స్ వచ్చేది ఉంటే అమ్ముకొని వాళ్ళు క్యాష్ పంపించలేరు ఎన్జిఓస్కు. ఇప్పుడు ఈ ఎన్జిఓస్ ఏం చేస్తాయి, ఇక్కడ మొత్తం మందులు అమ్ముకొని ఆ డబ్బులతో వాళ్ళు కమిషన్ తిని మిగతా డబ్బులు దేశం లోపల ఈ యాంటీ నేషనల్ టెర్రరిస్ట్లో ఖర్చు పెడతారు. అపోజిషన్ పార్టీస్కు, ఇది కూడా గ్యాంగ్ పార్టీస్ ఉన్నాయి కదా, ఈ పార్టీస్ అన్నింటికీ డబ్బులు తిని వాళ్ళు ఖర్చు పెడతారు. రాజకీయ నాయకులు డబ్బులు లంచాలు తింటారు కొంతమంది. అంటే అట్లా ఎంతోమంది రాజకీయ నాయకులు మంచి వాళ్ళు ఉంటారు, ఎంతోమంది రాజకీయ నాయకులు అవినీతి పరులు ఉంటారు, లంచం కట్టి తినే వాళ్ళు దేశద్రోహులు కూడా ఉంటారు. మంచి వాళ్ళు ఉన్నట్టు చెడ్డ వాళ్ళు ఉంటారు. ఈ చెడ్డ వాళ్ళందరినీ అటువంటి దుర్మార్గులకు దేశద్రోహులందరికీ కూడా వీళ్ళు ఆ డబ్బులు ఇస్తే అవి తీసుకొని వీళ్ళు దేశంలో చిచ్చు పెడతారు వాళ్ళు. మన గతంలో చూసాము, డబ్బులు తీసుకొని పార్లమెంట్లో క్వశ్చన్స్ అడిగే వాళ్ళను, పార్లమెంట్ సమీపించి పార్లమెంట్ను నిలిపెట్టి డిస్టర్బ్ చేసే వాళ్ళను, పార్లమెంట్ బైకాట్ చేసే వాళ్ళను, టెర్రరిస్టులకు, గన్లతో కాల్చే వాళ్ళకు, స్మగ్లర్లకు, మాఫియాకు, అటువంటి వాళ్ళకు సపోర్ట్ చేసేటువంటి పొలిటికల్ పార్టీస్ మన దేశంలో చూస్తున్నాం రోజు. ఇవన్నీ కూడా వీటన్నిటికీ నెక్సెస్, వీటన్నిటికీ ఉన్నటువంటి నెక్సెస్ ఏంటంటే డీప్ నెక్సెస్ ఉన్నది ఈ డ్రగ్స్ మాఫియా. మళ్ళీ నిన్న పవన్ కళ్యాణ్ గారు షిప్లో పట్టుకున్నది ఏంటంటే అది మన వైజాగ్లో పట్టుకున్నది డ్రగ్స్, మన కాకినాడలో పట్టుకున్నది రైసు ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ అవుతాయన్నమాట. అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడిఎస్ కింద వచ్చేటటువంటి ఫ్రీ బియ్యం, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ లోపల వాళ్ళు విదేశాలకు అమ్ముకుంటున్నారు అన్నమాట. ఒక కేజీ రైసు ఆఫ్రికాలో 70 రూపాయల చొప్పున అమ్ముకుంటారటండి. అంటే ఇన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు అన్నట్టు ఈ రకన్న వీళ్ళు. అంటే గతం లోపల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హైర్ ఇయర్స్ రూల్ చేసినటువంటి ఒక సైకో 5 సంవత్సరాల లోపల ఎన్ని లక్షల కోట్లు సంపాదించి ఉంటారు వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, ఇంకా అనేకమైన పార్టీల వాళ్ళు ఉంటారు. అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, ప్రాంతీయ పార్టీల వాళ్ళు ఉంటారు, జాతీయ పార్టీలు అని చెప్పుకునే వాళ్ళలో కూడా ఉంటారు అనమాట. అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మాఫియా ఉంటుంది, టెర్రరిస్టులు ఉంటారు, ఇటు తుకడే గ్యాంగ్ యాంటీ నేషనల్ ఫోర్సెస్ ఉంటాయి, దీనిలో డీప్ స్టేట్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి అపోజిషన్ అనేక తుకడే గ్యాంగ్ యాంటీ నేషనల్ పొలిటికల్ పొలిటీషియన్స్ కూడా ఉంటారు. అంటే ఇది పెద్ద డీప్ రూటెడ్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉన్నటువంటి మాఫియా అనమాట. ఇది జస్ట్ నేషనల్ మాఫియా అనే కాదు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మాఫియా కూడా దీనిలో నెక్సెస్ ఉంది. దీనికి ఇంత పెద్ద దాన్ని పవన్ కళ్యాణ్ గారు షిప్లోకి వెళ్ళి మొత్తం చూసి దాన్ని ఇమీడియట్ సీజ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చేసిండు. రియల్ హీరో కాదు, రియల్ హీరో అని నిరూపించుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ₹1 లంచం కట్టి తినడు, ఆయన ఎవరిని తిననియ్యాడు. నిజమైనటువంటి హీరో, నిజమైన ఛత్రపతి. మనం ఛత్రపతి సినిమా చూసాము, అందులో కూడా సముద్ర తీరం లోపల మాఫియా ఎలా ఉంటుంది, వాళ్ళను ఓడలో పనిచేసే కార్మికులు, ఓడల మీద బతికేటువంటి కార్మికులకు జీవనోపాధి ఎంత దుర్భరం ఉంటుంది, వాళ్ళ ప్రమాదంతో ఆడుకుంటారు, వాళ్ళ లైఫ్లో ప్రమాదాలు ఉంటాయి. అటువంటి తెలిసినా వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు ఎదిరించలేరు. ఉపాధి ఓడ మీద బతికేటువంటి కొన్ని వేల కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు ఉపాధి కోల్పోతారు కదా, రోడ్ల మీద పడతారు. అందుకని నోరు మూసుకొని ఉంటారు, వాళ్ళు ఎదిరించేదంటే ప్రాణాలు పోతాయి. అయితే ఇది అత్యంత తీవ్రమైన సమస్య, నేషనల్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉన్నటువంటిది, డీప్ రూటెడ్ ప్రాబ్లం అనమాట. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్తో కూడా చర్చించి మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు దీనికి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టి, ఇటు బియ్యము భారతదేశంలోని ప్రజలకు అత్యంత ఉచితంగా దొరుకుతున్నటువంటి బియ్యాన్ని ఎవరో ఎక్కడో దేశాలకు స్మగ్లర్స్ అమ్ముకుంటున్నారు అంటే ఎంత దేశద్రోహం, ఎంత అన్యాయం అది. దీనికి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. అంతేకాదు, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిదని ఇంకో మాట కూడా అన్నారు. నార్కాటిక్ డ్రగ్స్ వస్తున్నాయి. ఇదివరకు అజ్మల్ కసాబ్ అనేటోడు బోట్లోనే వచ్చిండు, షిప్లోనే వచ్చి వాడు ముంబైలో పడి వచ్చి వాడు దాదాపు 270 మందిని వాళ్ళు కాల్చి పడేసింటారు లేదా పాకిస్తాన్ ఐఎస్ఐ టెర్రరిస్టులు. అంటే మరి రేపు షిప్లలో బాంబులు పంపిస్తేది ఉంటే ఇండియా బాంబులను పంపించవచ్చు, గన్స్ పంపించవచ్చు, ఇక పార్టీస్ రైఫిల్స్ పంపించవచ్చు, ఆర్డీఎక్స్ పంపించవచ్చు, టెర్రరిస్టులే రావచ్చు. ఇటు వైజాగ్లో, కాకినాడలో పట, ఇటు చెన్నైలో పట, ఇటు ముంబైలో పట, అటు అటు సముద్ర తీరం, మన పెద్ద సముద్ర తీరం ఉన్నది మనకు అన్ని రాష్ట్రాలకు సముద్ర తీరాలు ఉన్నాయి కదా. ఇక్కడ తెలంగాణ స్టేట్ లేదు, అక్కడ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక అన్నిటికీ సముద్ర తీరం ఉన్నది. మరి ఇవన్నిట్లలో ఇంత అరాచకం చేయవచ్చు, ఎంత ప్రమాదం ఇది. ఈ ప్రమాదాలకు వెనకాడకుండా అత్యంత ధైర్యంగా, ఎవరికి ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా
దేనికి భయపడకుండా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రియల్ హీరో లాగా ఛత్రపతి పవన్ కళ్యాణ్ అని నిరూపించుకున్నారు. దాన్ని ఇమీడియట్ ఆర్డర్స్ ఇచ్చి సీజ్ చేయడమే కాకుండా దీనికి పర్మనెంట్ ఫుల్ స్టాప్ పెట్టేలాగా దానికి తగిన విధంగా మేము స్ట్రాటజీని అన్ని రకాల యాక్షన్స్ తీసుకుంటాము అని స్ట్రిక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఆయన దాన్ని మానిటర్ చేస్తానని దాని సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షాతో కూడా దాన్ని మాట్లాడతానని ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ సంథింగ్ వెరీ వెరీ ఎక్స్ట్రాడనరీ, నిజంగా అత్యంత అభినందనీయమైన విషయం ఇది. పవన్ కళ్యాణ్ ఎంత పూడినా కూడా తక్కువనే మనం బట్ర ఇట్లా ఒక పొలిటీషియన్ ఇంత అదే ఒక రెగ్యులర్ పొలిటీషియన్ ఉన్నటువంటి మనస్తత్వం లేదు కాబట్టి ఆయన ఆ విధంగా చేయగలిగాడు. రాజకీయ మురికి అంటే రాజకీయ మురికికి అలవాటు పడిన వాడు ఏది ఉంటే అలా చేయలేడు. అతను లిపట ఆ యొక్క పొలిటికల్ డర్ట్ అనేది ఆయనలో చేరలేదు, ఇంతవరకు ఆయన మైండ్లో ఎక్కలేదు. హానెస్ట్ పర్సన్, ఒక కర్మయోగి కాబట్టి ఆయన ఇన్ ఫ్యూచర్ కూడా ఆయన అలాగే ఉండగలడు. ఈజ్ నాట్ జస్ట్ కన్ఫైన్డ్ టు ఏపీ, ఈజ్ సర్వీస్ ఈజ్ డెఫినెట్లీ రిక్వైర్డ్ టు ది ఎంటైర్ కంట్రీ. భారతదేశాన్ని మొత్తానికి కూడా అనేక సర్వీసెస్ ఫ్యూచర్లో అవసరమే. నేషనల్ లెవెల్ పట ఒక ఐకాన్గా, ఒక గ్రేట్ లీడర్గా పవన్ కళ్యాణ్ గారు ఎమర్జ్ అవుతాడు అనడం లోపల ఎటువంటి సందేహం లేదు. అదే ఈ దేశానికి గొప్ప సేవ చేయగలడు. ఆ యొక్క నిజాయితీ, ఆ దేశభక్తి, ఆ కమిట్మెంటు, ఆ డిటర్మినేషను, హానెస్టీ ఇవన్నీ ఆయన లోపల ఉన్నాయి. 10 years నుంచి నేను అబ్జర్వ్ చేశాను. జనసేన పార్టీ పెట్టే ఎప్పటి నుంచి కూడా ఎంత హానెస్ట్, ఎంత నిస్వార్థంగా త్యాగం చేసిండండి. ఫ్రీగా ఇదివరకు ₹2 బియ్యము, తర్వాత రూపాయి బియ్యం, రేషన్ బియ్యం ఇచ్చేది. తర్వాత కరోనా తర్వాత ఫ్రీగా ఇచ్చాడు. ఆ రూపాయి కూడా లేకుండా ఫ్రీగా బియ్యం ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇచ్చే ఫ్రీ బియ్యాన్ని దుర్మార్గులైన మాఫియా రాజకీయ నాయకులు, మాఫియాలు లక్షల కోట్ల షిప్లలో ఎక్కించుకొని ఫారిన్ కంట్రీస్కి పోయి ఆఫ్రికా కంట్రీస్కు 60-70 రూపాయలకు కేజీ చొప్పున అమ్ముకుంటారా? లక్షల కోట్లు దోచుకుంటారా? ఎంత అన్యాయం అండి ఇది. ఒక వ్యక్తి డైరెక్ట్గా పొడిచి మర్డర్ చేసిన దానికంటే కూడా ఎక్కువ ఘోరం కాదా ఇది? కొన్ని లక్షల మంది పేద ప్రజల యొక్క పుట్టను కడుపు కొట్టినట్టు కాదా? వాళ్ళ అన్నం లాగేసుకున్నట్టు కాదా? ఇంత నీచమేది. ఇటువంటి నీచులను, ఇటువంటి ద్రోహులను ఏమాత్రం క్షమించకూడదు. ఒకప్పుడు సుప్రీంకోర్టే అన్నది ఇటువంటి దుర్మార్గులను ఉరిదీయాలని. ఈ ఆర్థిక నేరస్తులు అనేది వీళ్ళు ఒక మర్డర్ చేసిన వాళ్ళకంటే కూడా ఎక్కువ ప్రమాదకారులు ఈ ఆర్థిక నేరస్తులు. ఈ ఆర్థిక నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు. వీళ్ళను డెత్ సెంటెన్స్, క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాలి. కనీసం మన సాధ్యం కాదు కాబట్టి, జ్యుడిషియరీ చాలా వీక్ ఉన్నది కాబట్టి, స్ట్రాంగ్గా లేదు కాబట్టి అట్లీస్ట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అన్నా వాళ్ళకి కంపల్సరీ ఇవ్వాలి. కానీ బెయిల్ ఇవ్వడానికి వీలే లేదు. నాన్ బెయిలబుల్ కేసెస్ పెట్టాలి వాళ్ళ మీద. పవన్ కళ్యాణ్ గారుని మరొకసారి తెలుగువాడుగా అభినందిస్తూ, భారతీయుడిగా అభినందిస్తూ, ఆయన యొక్క సర్వీసెస్ ఇలాగే ముందు కంటిన్యూ అవుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఐఎమ్ quite confident about his honesty, determination, dedication and a true patriot. నిజమైన దేశభక్తుడు. అయితే మీ మాఫియా ఇంకొక పాయింట్ ప్రజలకు, యూత్కు తెలియాల్సినటువంటి, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తల్లిదండ్రులారా దయచేసి మీ పిల్లలు మత్తు మందులకు, ఆల్కహాల్కు బానిసలు కాకుండా, అలవాటు కాకుండా చూసుకోండి. ఇది తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలు విస్కీ నుంచి దాటిపోయి, విస్కీ అనేది ఇప్పుడు ఇంకా చిన్నదైపోయింది, ఎంతకన్నా ఇంకా హయ్యర్ స్టేజ్ అనమాట. బీర్ నుంచి విస్కీ నుంచి ఇప్పుడు డ్రగ్స్, గాంజాయి, ఓపియం, ఎల్ఎస్డి, మాఫియానా, పెథిడ్రిన్, బ్రౌన్ షుగర్, ఇట్లా డ్రగ్స్ను ఇంజక్షన్స్, ఇటువంటి డ్రగ్స్కు అలవాటు పడతా అంటే అది మిమ్మల్ని మీ ప్రాణాలు మీకు నాశనం చేసుకోవడమే కాకుండా, మీ కుటుంబాలను నాశనం చేయడమే కాదు, మీరు దేశాన్ని కూడా నాశనం చేస్తున్నారు. మీరు డ్రగ్స్కు డబ్బులు పెట్టి కొంటారు అంటే ఆ డబ్బులు టెర్రరిస్టులకు పోతాయి. ఆ టెర్రరిస్టులు ఈ దేశంలోని అమాయక ప్రజలను చంపి ఈ దేశాన్ని ముక్కలు చేసి సర్వనాశనం చేయడానికి ఆ డబ్బులను ఉపయోగిస్తారు. కాబట్టి దయచేసి భారతదేశంలోని యువతరానికి విజ్ఞప్తి, మీకోసము కాకపోయినా మీ కుటుంబాల కోసమైనా, అట్లీస్ట్ ఈ దేశం కోసం కూడా మీరు
డ్రగ్స్ బారిన పడకండి. డ్రగ్స్ను అమ్మే వాళ్ళను ఇక్కడ ఉన్నారని మీకు తెలిస్తే ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వాళ్ళని పట్టించండి, దేశాన్ని కాపాడండి. మత్తు మందులు అనేది అత్యంత ప్రమాదకరమైన, క్యాన్సర్ కంటే కూడా ప్రమాదకరమైనటువంటిది. అది డ్రగ్స్కు దూరం పెట్టండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, దేశానికి కూడా మీరు రక్షించిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.